ఆల్ ఆఫ్ సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను. దానికి రీజనే నేను అడుగుతున్నాను, అతనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా మనం విడిపోదామని చెప్పి అన్నారు కదా, మరి అతనే విడిపోయా అంటే మీకు ప్లస్ పాయింటే కదా అయ్యింది. ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ 6 monthsలో అతను చాలా చేశాడు. నేను 1 year తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను. సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు. మా హస్బెండ్తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదన్నమాట. సో ఆఫ్టర్ ఈ 6 monthsలో మా బ్రదర్తో మాట్లాడడం, మా హస్బెండ్తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం, ఇవన్నీ చేశాడు. సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు. అంటే మీ ఎంటైర్ ఇష్యూలో ముక్క రూపానందరెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ని. శ్రీధర్ నాతో చాలాసార్లు చెప్పి, డమ్మీ క్యాండిడేట్ అండి, అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. సారీ, అంటే మీరు వేరే వాళ్ళతో ఏదైనా కాంటాక్ట్ ఉంటే చూసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వేరే వాళ్ళతో కాంటాక్ట్ అంటే వేరే ఆయన వేరే వాళ్ళతో అన్నారు కదా, అట్లా మీరే నేను ఎవరితో కాంటాక్ట్ ఉన్నారా లేరా? నేను ఎవరితో కాంటాక్ట్లో లేను. అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోలో మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, నన్ను ప్రతిసారి టార్చర్ చేసేవాడు. కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు బెదిరించినట్టు లేదు. చాలా హ్యాపీగా సంతోషంగా ఒక లవ్ రిలేషన్ నడిచింది. నేను ఈ 1 yearలో జరిగింది నేను మీకు చూపించలేను, ఎందుకంటే నేను ఈ 1 year నేను అసలు రికార్డ్ అనేది చేయలేదు అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయటపడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. నేను విడిపోదామన్నా కూడా ఏది ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా. నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్కి చెప్పే చేశాను, శ్రీధర్కి తెలిసే చేశాను. ఉన్నారని తెలిసి కూడా మీరు ఎందుకు అతనితో ఆ వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడడం అవన్నీ ఎందుకు చేస్తున్నారు? వేరే వాళ్ళతో ఉన్నారని తెలిసి కూడా ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి? నేను కాదు. ఓకే, ఇప్పుడు ఒక వీడియోలో మరి తను నుడిగొండి అవి కూడా చూపిస్తున్నారు కదా, స్టిల్ మీరు ఆ వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? కట్ చేయొచ్చు కదా, రికార్డ్ చేస్తున్నది. అతను నేను కట్ చేస్తే నైట్ 11:30 ఆ టయానికి మా వాళ్ళకి చేస్తున్నాడండి. మీరు అక్కడ కూడా కాల్ కట్ చేసే ఆప్షన్ ఉందా? స్టిల్ మీరు కాల్ కట్ చేయలేదు కదా అక్కడ. మీరు ఇది నన్ను అడగడం కంటే ఎందుకు చేసావని చెప్పి శ్రీధర్ని అడగడం బెటర్. త్రిసభ్య కమిటీ ముందు నిన్న త్రిసభ్య కమిటీ ముందు 7 గంటలు విచారణ ఎదుర్కొన్నాడు. ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేశానని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకు వెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి? నెక్స్ట్ ఎట్లుంటుంది? ఇప్పుడు అతని ఫోన్లో ఏమున్నాయో నా ఫోన్లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్లో ఉంటాయి, నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్లో ఉంటాయి. చాట్ స్క్రీన్ షేర్ చేశారు కదా అతను మీకు. అతను అడుగుతుంది అది కాదు సార్. స్క్రీన్ రికార్డింగ్ మీరు చేశారు, ఆయన కూడా చేశాడు. ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరు కేసు మోసం జరిగినా అదే అడుగుతున్నాను. అదే అతన్ని కూడా అడగచ్చు కదా. మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, కానీ చేయలేదు. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, కంప్లైంట్ చేయలేదు. అంటే మీరు శ్రీధర్ని ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా నడిపించారనుకోవచ్చు. శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలండి ట్రాప్ చేయడానికి. అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా